దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లగా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు, దైవాశీస్సులు కలుగును గాక. పిల్లరా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి జరుగుతున్నటువంటి ఉదయకాలంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలలో ఒక మాటను బట్టి మీ ముందుకి రావడానికి దేవుడు సహాయం చేసినందుకు ఆయనకి మహిమ. చూస్తూ వింటున్న మీకు, ఆయన పక్షాన్ని నిలబడి ఆయన పాత్రగా వాడబడుతున్న నాకు దైవాశీర్వాదాలు దేవుడు కలుగును గాక. ఆమేన్. పిల్లరా, ఈ పూట దేవుని మాటలలో ఒక మాట ఏమనగా, దేవుని బిడ్డలారా, మనమందరము మార్గము ఎరగని వారిని, అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమైన మనలను దేవుని యొద్దకు మార్గము తెలియనటువంటి మనకి దేవుని బిడ్డల దేవుడు మార్గము చూపించడానికి ఇష్టపడి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేమనగా 103వ కీర్తనలో 7వ చరణములో ఇలాగూ రాయబడి ఉన్నది, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. పిల్లరా, దేవుడు తను ప్రేమించినటువంటి ఇశ్రాయేలుకు దేవుని యొక్క మార్గాన్ని తెలియపరిచి ఉన్నాడు. కనుక పిల్లరా, మనమందరము కూడా మార్గము తెలియనటువంటి వారిని, ఇశ్రాయేలు వలె. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించి వారికి దేవుడు మోషే ద్వారా తన మార్గాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే ఈ రోజున సకల ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మార్గాలను తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో ఆయన చూపినటువంటి మార్గంలో మొదటి పాయింట్, దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మనుషుడు ఏమి చేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము తండ్రి యొద్దకు మనం వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా, మనకి మధ్యవర్తి అవసరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మధ్యవర్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇశ్రాయేలుకు మరి దేవుని యొద్దకు వెళ్ళడానికి మధ్యవర్తిగా మోషే మరియు దేవుని కృప చేత నిలవబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడితో సావాసము చేయడానికి దేవుడు ఇష్టపడి మోషేని తన పక్షాన్ని నిలబెట్టుకొని ప్రజలకు తనకి మధ్యవర్తిగా మోషేని వాడుకున్నాడు. అలాగే పిల్లరా, ఇప్పుడు ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి, సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి మరి తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి ఆ తండ్రిని దేవుడు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారిని నిలవబెట్టుకున్నారు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే పిల్లరా, యోహాను సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనములో ఇలాగూ రాయబడింది, యేసు నేనే మార్గమును. దేవుని బిడ్డలారా, తండ్రి యొద్దకు వెళ్ళడానికి మనకి మార్గము చూపించేది ఎవరు అంటే లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక పిల్లరా, మనం తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే మన శక్తి, మన సామర్థ్యాలు ఏమి సరిపోవు దేవుని బిడ్డలారా. అందుకని ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించి ఆయన ద్వారా మరి మనలందరినీ స్వీకరించి ఆయనకు చేర్చుకోవాలనుకుంటున్నాడు. కనుకనే మనము స్వర్గం అనే పరలోకము చేరాలంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్దకు మనం రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపములకు పాప క్షమాపణ కలగజేసి విశ్వసించి ఆయన నామములో ప్రార్థన చేస్తే తప్ప మనము దేవుని రాజ్యానికి చేరలేం. అంతేకాకుండా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు మార్గం వచ్చి ఉన్న మార్గంలో నడిచితే తప్ప దేవుని యొద్దకు మనం వెళ్ళలేము. కనుక దేవుని బిడ్డ మార్గము తెలియలేని మనకి మార్గము చూపించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి కుమారుని లోకానికి వచ్చాడు. నమ్మి ఆయన విశ్వాసం నుంచి ఆయన చెప్పినట్లుగా చేసి తండ్రి యొద్దకు చేరుదాం. దేవుని మాటలు దీవించుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.